హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే వ్లాగ్స్. మరొక సింపుల్ అండ్ షార్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా మనలో చాలామందికి ఆకుకూరలు అంటే ఇష్టం ఉండదు, అందులో నేను కూడా ఒకదాన్ని. కానీ ఈ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేయండి, పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చిటికలో మాయం చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. కట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని మంచి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టిన పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని మనకి ఎంతైతే గోధుమ పిండి తీసుకోవాలనుకుంటున్నామో అంత గోధుమ పిండిలో ఆ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే శుభ్రంగా నాని మనం చపాతీ చేసినా పూరి చేసినా చాలా మెత్తగా ఉంటుందన్నమాట. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఉన్న ఆకుకూరలు అన్నిట్లో ఆరోగ్యానికి ఎక్కువ పోషక విలువలు ఉన్నటువంటి పాలకూరే చాలా మంచిది. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎనీమియా ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రాదు, హార్ట్ అటాక్ కూడా రాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే పాలకూర తినడం వల్ల జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందంట. కానీ కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు ఆకుకూర డైలీ కూడా ఎక్కువ తినకూడదు, కానీ లిమిట్గా తినొచ్చు. ఇలా చేసి పెడితే పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. చూసేశారు కదా, సింపుల్ అండ్ షార్ట్గా నోరూరించే ఎంతో రుచికరమైన పాలక్ పూరి. ఇందులోకి ఒక మంచి కర్రీ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.